సో రైట్, తర్వాత క్వశ్చన్ చూసినట్లయితే మనకి షో దట్ cot theta plus tan theta is equal to secant theta into cosecant theta అని వాడు మనల్ని ప్రూవ్ చేయమన్నాడు అనమాట. అయితే చాలా సింపుల్ గా ఇదైతే మనం ప్రూవ్ చేయొచ్చు. ఎలా అంటారు చూడండి. cot ఫస్ట్ గివెన్ డేటా రాసుకోండి. గివెన్ cot theta plus tan theta. మనకి cot theta tan theta కి రకరకాల ఫార్ములాస్ అయితే ఉన్నాయన్నమాట. బట్ మనం ఏం చేయాలంటే మనం ప్రూవ్ చేయాల్సిన సీకెంట్ కొసీకెంట్ అంటే ఏంటి, ఫస్ట్ మనకి సైన్ కాస్ రావాలి. ఎందుకు, వాటి యొక్క రెసిప్రోకల్సే కదా సీకెంట్ కొసీకెంట్ అంటే. సీకెంట్ అంటే కాస్ రెసిప్రోకల్, కొసీకెంట్ అంటే సైన్ రెసిప్రోకల్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ కాట్ అండ్ టాన్ ని సైన్ అండ్ కాస్ గా రాసుకుంటే సరిపోద్ది అనమాట. చూడండి, సో కాట్ థీటా ఎలా రాసుకోవచ్చు మనము, కాస్ థీటా బై సైన్ థీటా. tan theta అంటే sin theta బై cos theta. ఫస్ట్ స్టెప్ ఇది. cot అంటే cos బై sin, tan అంటే sin బై cos. ఇప్పుడు ఫ్రాక్షన్స్ రెండు అడిషన్ చేయాలన్నప్పుడు ఏం చేస్తాం మనము, క్రాస్ మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఏమవుతుంది మనకి, cos ఇంటూ cos, cos స్క్వేర్ theta, sin ఇంటూ sin, sin స్క్వేర్ theta బై sin ఇంటూ cos. So from trigonometric identity 1, sin square theta plus cos square theta value ఏమవుతుంది మనకి 1. So that will be 1 by sin theta into cos theta. So 1 by sin theta into cos theta అంటే ఏమవుతుంది మనకి 1 by sin theta into 1 by cos theta, which will give us the cosecant theta into secant theta. That's it. Cosecant theta into secant theta. Okay, that's it. చాలా ఈజీ అన్నమాట. రైట్, థ్యాంక్ యూ.